బ్యాక్ టు న్యూస్. కోల్ ఫైర్ తెలంగాణ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తుంది. సింగరేణిలో నైనీ కోల్ బ్లాక్ టెండర్ల రద్దు రాజకీయం దుమారం రేపుతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య డైలాగ్ వార్ కూడా నడుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తూ ఉంటే ప్రభుత్వం అంతే ధీటుగా సమాధానం చెబుతుంది. మరి ఇంతకీ ఆ కోల్ ఫైర్ పంచాయతీ ఏంటి? సింగరేణిలో ఏం జరుగుతుంది? ప్రతిపక్షాలు ఎందుకు విమర్శలు చేస్తూ ఉన్నాయి? ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో సింగరేణి కాకరేపుతోంది. సింగరేణిలో నైని టెండర్లే సెంట్రిక్ గా అధికార ప్రతిపక్షాలు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. సింగరేణిలో తప్పు జరిగిందే మీ హయాంలో అంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు రాజకీయంగా కత్తులు దూసుకుంటున్నారు. దీంతో సింగరేణి కోల్ కహానీ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. సింగరేణిలో నైనీ కోల్ టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి బావమరిదికి నైనీ టెండర్లు అప్పచెప్పారంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. దీంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఈ స్కామ్ వెనకాల సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని బీఆర్ఎస్ ఆరోపించడంతో ఈ వివాదం ఇంకాస్త వేడెక్కింది. బావమరిది కోసమే రేవంత్ సర్కార్ సైట్ విజిట్ ను తెర మీదకు వచ్చిందన్నారు. అంతేకాదు, కాంగ్రెస్ కుంభకోణం బయటపడింది కాబట్టే నైనీ టెండర్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రద్దు చేశారంటూ కూడా చెప్పుకొచ్చారు. అసలు స్కామ్ జరగకపోతే నైనీ టెండర్లు ఎందుకు రద్దు చేశారన్నది హరీష్ రావు ప్రశ్న. నైనీ బొగ్గు టెండర్ల వివాదంపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు 2 సభ్యుల సాంకేతిక కమిటీ విచారణ ప్రారంభించింది. సిఎస్ఆర్ నిధుల వినియోగం, టెండర్ నిబంధనలు వంటి అంశాలపై కేంద్ర బృందం ఆరా తీస్తోంది. సింగరేణి సీఎండీ కృష్ణ భాస్కర్ దగ్గర ఈ బృందం వివరాలు సేకరిస్తోంది. అయితే బీఆర్ఎస్, బీజేపీ చేస్తోన్న ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేసిన భట్టి విక్రమార్క ఆ 2 పార్టీలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. టెండర్ ప్రాసెస్ లో సైట్ విజిట్ అనేది కేంద్రం విధించిన నిబంధన అని చెప్పుకొచ్చారు. అంతేకాదు, ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ మినరల్ కార్పొరేషన్, గుజరాత్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్లలో సైతం ఇదే నిబంధన ఉందని గుర్తు చేశారు. ఇక సింగరేణిలో కూడా 2018 నుంచి సైట్ విజిట్ అమలు అవుతుందన్నారు. సింగరేణి అనేది తెలంగాణ ఆత్మ. దీనిపై కట్టుకథలు, తప్పుడు ప్రచారాలు చేసి ఉద్యోగుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా కుట్ర చేస్తున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. కోల్ ఇండియా సంబంధించిన కంపెనీకి పంపించారు. టెండర్ డాక్యుమెంట్ని మేము టెండర్ ఎట్లా పిలవాలో మీరు మాకు తయారు చేసి పంపించండి. 2018లో అప్పుడు భట్టి విక్రమార్క లేడు, భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా కూడా లేడు, కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ప్లస్ ఇది సింగరేణికి సంబంధించి కాదు, కోల్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ వాళ్లే టెండర్ డాక్యుమెంట్ తయారు చేసి పంపించారు. సైట్ విజిట్ ఈజ్ మ్యాండేటరీ and the bidders are required to upload a certificate issued by the in-charge officer of site. మొత్తానికి సింగరేణి విషయంలో కాంగ్రెస్ సర్కార్, ప్రతిపక్షాల ఆరోపణలు తారాస్థాయికి చేరుకున్నాయి. కాంగ్రెస్ స్కామ్ చేస్తోందంటూ బీఆర్ఎస్ గతంలోనే టెండర్ ఇచ్చారని కాంగ్రెస్ ఆరోపించగా ఈ 2 పార్టీలను టార్గెట్ చేస్తూ కేంద్రంలో ఉన్న బీజేపీ విచారణకు ఆదేశించింది. దీంతో తెలంగాణ ఆత్మగా పిలుస్తున్న సింగరేణిపై ప్రస్తుతం కోల్ వార్ నడుస్తోంది. మరి ఇలాంటి పరిస్థితులు ఉంటే సింగరేణి భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని ఆందోళనకరంగా మారింది.